నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. ఓటర్ల రక్షణకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ విధానాన్ని జీవో ద్వారా అమలు చేయాలి. సీఎం చంద్రబాబుకు నంద్యాల ముస్లిం జేఏసీ ఆర్మేవ విజ్ఞప్తి. ఆటో నగర స్థలం కేటాయింపులో జాప్యం, తీవ్ర ఒత్తిడితో కార్మికుడు బలి. అసోసియేషన్ అధ్యక్షుడు జాకిర్ అన్యాయం వల్లనే గుండెపోటు, బాధితుల ఆరోపణ. నంద్యాలలో వైభవంగా అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ. విశాఖ బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన. నంద్యాలలో అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ నాయుడు మండిపాటు. స్థానిక పద్మావతి నగర్లోని శ్రీ పింగళి సూరన స్మారక శాఖ గ్రంథాలయంలో భారత స్వాతంత్ర సమరయోధుడు, భూ విజ్ఞాన శాస్త్రవేత్త, బహుభాషావేత్త శ్రీ పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి మధు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ జీవీఎన్ ప్రసాద్, రైతు నాయకులు కొమ్మ శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, భారత జాతీయ పతాకం యొక్క తొలి రూపాన్ని రూపొందించిన మహానీయుడు పింగళి వెంకయ్య అన్నారు. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యంలో సేవలందించిన ఆయన 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని రచించారు. మహాత్మా గాంధీకి రాట్నం చిహ్నంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని సమర్పించి దేశానికి ఒక గుర్తింపును అందించారు. ఆయన రూపొందించిన జాతీయ జెండాను గౌరవించుకోవడం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు రామకృష్ణుడు, హుస్సేన్, సుబ్బారావు, ఫణీంద్ర, చంద్రశేఖర్ శర్మ, నరసింహారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నందు శ్రీ పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త, ఆయనను జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ వారి సేవలను మరియు స్వాతంత్ర సమరయోధుడు స్మరించుకుంటూ పూలమాలతో సత్కరించి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగినది. పింగళి వెంకయ్య గారు గురించి, వారి తల్లిదండ్రుల గురించి ముందుగా మనం వారిని వివరించుకోవాలి. వారి తండ్రి హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ గారు. ఈయన 2/8/1876 సంవత్సరంలో వెనుగోరు గ్రామము కృష్ణా జిల్లాలో జన్మించినారు. చిన్న వయసు నుండే వీరికి విద్య, వ్యవసాయము, దేశభక్తి, విపరీతమైన ప్రేమ, అభిమానం ఉండేది. వీరు 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయన రూపొందించిన జాతీయ నమూనాను గాంధీ గారికి సమర్పించినారు. తర్వాత ఆయనకు గౌరవంగా 2009 సంవత్సరంలో ఆయన పేరు మీదుగా స్మారక తపాలా బిల్లును కేంద్ర ప్రభుత్వం వారు ముద్రించినారు. ఆయన గొప్ప స్వాతంత్ర యోధుడు అని చెప్పడానికి, యువకుడిగా ఉన్నప్పుడు బ్రిటిష్ భారత సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరిగిన బోర్ అనే యుద్ధంలో కూడా పాల్గొన్నారు. అక్కడ మహాత్మా గాంధీని కలవడం ద్వారా ఆయన యొక్క ప్రవచనాల ద్వారా దేశం మీద విపరీతమైన గౌరవము, స్వాతంత్ర సమరయోధునిగా మారడం జరిగింది. కాబట్టి ఆయన గురించి అయితే ఆయన చరమాంకంలో కొంచెం ఇబ్బంది పడిన ఆర్థికంగా. పూర్వం రోజుల్లో అందరు స్వాతంత్ర సమరయోధులందరూ చరమాంకంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినారు. అదేవిధంగా ఇతను కూడా ఇబ్బంది పడినారు. ముఖ్యంగా ఈ లైబ్రరీని చూస్తే ఒక విధంగా మన యొక్క స్వాతంత్ర సమరయోధులను గురించి కూడా మనకు కానొస్తుంది. ఒక విధంగా ఈ లైబ్రరీని మెయింటైన్ చేసే వారికి ధన్యవాదాలు, చాలా సంతోషం.
స్వర్గీయ పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా అతను దేశానికి చేసిన సేవ గుర్తించుకుని అతని చిత్రపటానికి పూలమాల వేసి అతను స్మరించుకోవడం జరిగింది. పింగళి వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 150 సంవత్సరాల సందర్భంగా 150 జయంతి నంద్యాల జిల్లా గ్రంథాలయం జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. పింగళి వెంకయ్య గారు 19వ వయసులోనే బోయర్ ఉద్యమం, దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ ఉద్యమంలో పాల్గొని గాంధీ మహాత్మతో పరిచయం ఏర్పరుచుకున్నారు. ఆ విధంగా గాంధీ మహాత్మతో పరిచయం 50 సంవత్సరాలు కంటిన్యూగా చేయడం వల్ల అతను కూడా జాతీయ భావాలు అలవరుచుకొని తిరిగి మన ఇండియాకు వచ్చినప్పుడు భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే సంకల్పంతో 1916లోనే భారతదేశానికి జాతీయ జెండా అనే ఒక ఇంగ్లీష్ గ్రంథం రచించడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకు మన దేశానికి ఒక జెండా ఉండాలని వివిధ దేశాల జెండాను నమూనాలను పరిశీలించి మన దేశానికి జాతీయ జెండా కావాలనే సంకల్పం దృఢంగా ఉన్నది. ఆ విధంగా 1921 సంవత్సరం గాంధీజీ మన విజయవాడ వచ్చినప్పుడు అఖిల భారత మహాసభ మీటింగ్లో గాంధీ పింగళి వెంకయ్యకు ఉన్న ఆతృత, అభిమానం, దేశభక్తి గ్రహించి ఆ హిస్టేరియా మీటింగ్ ప్రాంగణంలో పింగళి వెంకయ్యని పిలిపించి మన దేశానికి సంబంధించిన 3 రంగులతో ఒక జెండా నమూనాను తయారు చేయమని ఆదేశించినాడు. ఆయన ఆదేశానుసారము పింగళి వెంకయ్య గారు 1921 సంవత్సరము మార్చి 31వ తేదీన, ఏప్రిల్ 1వ తేదీన 2 రోజులు జరిగే సమావేశాలలో గాంధీజీ చెప్పిన 3 గంటలలోనే అతనికి 3 రంగుల జెండా తయారు చేసి విక్టోరియా మ్యూజియం రూమ్, ఇప్పుడు గాంధీ మ్యూజియం రూమ్ అంటారు విజయవాడలో, ఆ ఒక మ్యూజియం హాల్లోనే జెండాను గాంధీ గారికి సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో అర్హులైన నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణ తరహాలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ విధానాన్ని జీవో ద్వారా అమలు చేయాలని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిపాలనా పరమైన పరిష్కారాలతో కూడిన 50 పేజీల సమగ్ర పాలసీ మెమోరాండంను గౌరవ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ను స్వయంగా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ మరియు ఆల్మీవా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరక్షరాస్యులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలు, వలస కార్మికులు, దివ్యాంగులు మరియు వృద్ధులు ఎస్ఐఆర్ ప్రక్రియలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాణాదాయమని, కేవలం సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపం వల్ల ఏ ఒక్క అర్హుడైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు ఎస్ మొహమ్మద్ అబులైస్, ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మహమ్మద్ ఫరూక్, షేక్ మహమ్మద్ గౌస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కో కన్వీనర్ మస్తాన్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు అన్సర్ బాషా, జేఎస్ యూత్ లీడర్ జకీవుల్లా, గాజుల మొహమ్మద్ కాసిం, అయ్యూబ్, మొహమ్మద్ నౌమన్ బాషా, నూరుల్లా, కుదూస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మా ఈ ప్రతిపాదన యొక్క ముఖ్య ఉద్దేశము నిజమైన అర్హులైన పౌరులు కేవలం కొన్ని పత్రాల లేమి వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేసి ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ డ్రాసేర్ను ఈరోజు గౌరవ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు డేటాబేస్ ద్వారా కుటుంబ వివరాలు ధృవీకరించబడతాయి. మీ సేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది. తహసీల్దారు నిర్ణీత గడువులో ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. ప్రజలు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఫుడ్ సెక్యూరిటీస్ కార్డు డేటాబేస్ అందుబాటులో ఉంది. తెలంగాణ కంటే మన దగ్గర చాలా బాగా ఉంది కాబట్టి మనకు చాలా ఈజీ అవుతుంది. ఈ డేటాబేస్ను ఉపయోగించుకొని ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయడం చాలా సులభం అవుతుంది.
ప్రభుత్వానికి సమయం తగ్గుతుంది, వనరులు ఆదా అవుతాయి. మీ సేవ ద్వారా పారదర్శక సేవలు ప్రజలకు అందించవచ్చు. డిజిటల్ గవర్నెన్స్ మరియు బలోపేతం అవుతుంది. బలహీన వర్గాలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, చీఫ్ మినిస్టర్ గారు, ఆ తర్వాత దానికి కాంపిటెంట్ అథారిటీస్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, వాళ్ళు ఈ తెలంగాణ ఏ విధంగా అయితే 172 జీవో అనేది తెచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక జీవోను తేవడం ద్వారా ఎంఆర్ఓలకు ఫుల్ పవర్స్ ఇస్తే ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే మీ సేవ, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ తర్వాత ఈ రేషన్ కార్డ్స్కు సంబంధించిన విభాగము, ఫుడ్ సెక్యూరిటీస్ విభాగం, ఈ 3 సమన్వయంతో ఇది సాధ్యమవుతుంది. దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాసెసే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము, ఇది ఒక్క ముస్లిమ్స్ గురించి కానే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజల కోసం మేము ఈ పని చేశాము. అల్హమ్దులిల్లా, దేవుడు కరుణిస్తాడు, మాకు దీంట్లో విజయం కల్పిస్తాడని మేము భావిస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణ శివారులోని ఆటో నగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థలం కేటాయింపులో చోటు చేసుకున్న జాప్యం, ఒత్తిడి కారణంతో నిస్సార్ అనే గ్యాస్ వెల్డింగ్ కార్మికుడు గుండెపోటుతో అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆటో నగర్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. బాధితుడి సోదరుడు మరియు స్థానిక ఆటో నగర్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో నగర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జాకిర్ నిస్సార్కి రావాల్సిన స్థలాన్ని కేటాయించకుండా కావాలనే తీవ్ర జాప్యం చేశాడు. స్థలం దక్కదేమోనన్న ఆందోళనతో అధ్యక్షులు చూపించిన తీవ్ర ఒత్తిడికి గురై నిస్సార్ హఠాత్ మరణం చెందాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆటో నగర్లో కేవలం నిస్సార్ ఒక్కడికే కాకుండా అనేక మంది కార్మికులకు స్థలాల కేటాయింపులో అధ్యక్షుడు జాకిర్ తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన జాకిర్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనాథలైన చిన్నారులు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అకాల మరణం చెందిన నిస్సార్కి భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆధారమైన యువ కార్మికుడు నిస్సార్ హఠాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సార్, మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటో నగర్లో మా నాన్న వాళ్ళ కాలంలోనే స్థలం కేటాయించినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జి, అతని పేరు జాకిర్, అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈ రోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో. అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటాడు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటో నగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటో నగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంటే అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ, కానీ ఎవరు కూడా క్లియర్ కావడం లేదు. ఎందుకు కావడంలో అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు, మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటో నగర్ లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదా అన్నట్టు ఉంది సార్. అందరికీ కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళకి కూడా అదే సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. వానికి పిల్లలు ఉన్నారు, దానికి సంబంధించి కారణం ఎవరో క్లియర్ గా అర్థమైంటుంది మీకు. అక్కడ ఉన్న యూనియన్ కమిటీ, పాత కమిటీ ఎవరో వాళ్ళే బాధ్యులు. కొత్త కమిటీకి ఆగుతున్నారు, వాళ్ళకి అప్పగియడంలే. నేను ఉన్నాగా మీరు ఎంత స్థలాలు వేసుకుంటారు, మీరే ఎట్లా నిర్మించుకుంటారు, మేము వచ్చి చూపిస్తేనే మీరు వేసుకోవాలని చెప్పి సతాయిస్తున్నారు సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్, మేము మధ్యలో తీసుకుపోయింది కాదు. మా నాన్నకు వచ్చింది డిపోలో వేసింది, అది లక్కీ డ్రా. మాదే 92 నుంచి జరుగుతున్నాయి, అవి 95 నుంచి ఉన్నాయి. డిపోలో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే.
మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళన్న ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాంలే చెప్పి రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి సతాయిచ్చి ఈ రోజు ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళా మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళా మధ్యలో వానికి నాకు తెలిసి హరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడ్డారు, నాకు తెగడంలా ఇది నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకేదో ఒకటి చేయాలి లేకుంటే నేను ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. మేమే వానికి వద్దురా నాయన పిల్లలు పిల్లలు ఉన్నారు ఏం చేసుకోకు అని చెప్పినాం సార్. చేసుకొని ట్రై చేసినాడు, దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి. మేమే అందరం చెప్పి లేదు లేరా వస్తారు చెప్పి నమ్మించాం సార్. కానీ ఇంకా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెమటలు ఎక్కువ వచ్చేసి పెద్ద హాస్పిటల్ పిలుచుకుపోయినాం సార్. డాక్టర్లు అంతా చూసి ఏమైంది ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలుచుకొచ్చి చెప్తే ఏదో టెన్షన్ ఉందా అని చెప్పారు. ఏం టెన్షన్, లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం మీ తమ్ముడు అని చెప్పి చనిపోయాడని చెప్పి రాసి ఇచ్చారు సార్. ఈ రోజు మన నిసార్ అనే వ్యక్తి మన ఆటోలోకి వచ్చి చనిపోయినాడు సార్. ఆయన చనిపోయిన కారణం ఆయన టార్చర్ వల్లనే సార్. ఇలాగ ఎంతమంది ఉన్నారు. రేపు మేము 6 నెలల నుంచి తిరిగి ఈశ్వర సార్ కూడా తిరిగినాం సార్. తిరిగి సార్ మాకు న్యాయం చేయండి సార్ మీరు అంటే న్యాయం చేయకుండా బయట వాళ్ళ స్థలాలు అమ్ముకుంటే ఇట్టే మా బీమా పరిస్థితి అయిపోతుంది సార్. ఈ రోజు ఈయన చనిపోయిన రేపు ఇంకో వ్యక్తి కూడా చనిపోవచ్చు సార్. అప్పులు చేసుకున్నామయ్యా మేము, మా స్థలాలు చూపిస్తే మేము ఏదైనా లోన్ తీసుకుంటాము పేపర్లు పెట్టి మాకు రిజిస్టర్ చేస్తే అని చెప్పి కూడా పడిచడం సార్. నీ బుద్ధి పుట్టుగా చేసుకోకపోతే నేను ఏం చేసినా నేనే చేయాలంటాడు సార్. ఇప్పుడు ఆ టెన్షన్ పోయినా కానీ మనకు న్యాయం అంటే జరగడం లేదు సార్. ఇది ఎక్కడి పోవాలో మాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే 2వ దేవాలయంగా విలసిల్లుతున్న నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని క్రాంతినగర్ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టుచీర సారెను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా క్రాంతినగర్ వాసులంతా ఒక్కటై మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. మంగళ హారతులు బాజా భజంత్రీల మధ్య అమ్మవారికి పుట్టింటి కానుకగా పట్టుచీరతో పాటు వివిధ రకాల సారె పదార్థాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ జగజ్జనని అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పుట్టింటి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో నంద్యాల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రాంతినగర్ కాలనీ మహిళలు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రయాణికులకు రైల్వే శాఖ త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, బెంగళూరు మధ్య అత్యంత ఆధునిక వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు దక్షిణ కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వారంలో 6 రోజుల పాటు ఈ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత రైలు మార్గం ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమై దువ్వాడ, విజయవాడ, ఖమ్మం, గుంటూరు, నంద్యాల, గుంతకల్, ధర్మవరం మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రతిపాదిత వేళలు విశాఖపట్నం బెంగళూరు వందే భారత్ రైలు రాత్రి 8:15 విశాఖపట్నంలో బయలుదేరి తెల్లవారుజామున 4:40 నంద్యాల, ఉదయం 7:30 ధర్మవరం, ఉదయం 10 బెంగళూరుకు చేరుకుంటుంది. అలాగే బెంగళూరు విశాఖపట్నం రాత్రి 8 బెంగళూరులో బయలుదేరి రాత్రి 10:30 ధర్మవరం, రాత్రి 1:20 నంద్యాల, మరుసటి రోజు ఉదయం 10 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీస్ కోసం 20 కోచ్లతో కూడిన 2 వందే భారత్ స్లీపర్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉంది. సంబంధిత రైల్వే జోన్లు, డివిజన్ల నుంచి సాధ్యాల నివేదికలు వచ్చిన తరువాత రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రైలు పట్టాలెక్కితే విశాఖ, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ధర్మవరం ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన రాత్రిపూట ప్రయాణానికి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా మారనుంది. పట్టణంలోని పేద ముస్లిం మైనార్టీ విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా
అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 530 మంది విద్యార్థులకు నిర్వాహకులు నగదు పారితోషికంతో పాటు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కేవలం విద్యారంగమే కాకుండా సమాజంలో నిరుపేదలకు సహాయపడేలా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు ఎంతో సుదీరం. ఎందుకంటే అంజుమన్ సంస్థ తరఫున దాదాపు 530 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లో పంపిణీ జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయల ప్రకారంగా 16,50,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండే విద్యార్థుల కోసమే. కానీ ఈసారి చాలా మటుకు మాకు కర్నూలు నుంచి, కర్నూలు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆత్మకూరు ఇక్కడ నుంచి కూడా ముస్లిం విద్యార్థులు అప్లై చేశారు. కానీ కేవలం అంజుమన్ సంస్థ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మేము నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో నివసించే మైనార్టీ విద్యార్థులకి వదలుచుకున్నాం. ఈ విషయాన్ని పక్కన ఉండే మండలాల మైనార్టీ ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే అందరికి ఇచ్చుకుంటూ పోతే అంజుమన్ సంస్థ మిగలదు. కానీ ఈసారి ఉర్దూ మీడియాన్ని ప్రోత్సహించాల్సి ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజ్ చదివే విద్యార్థులకు చుట్టుపక్కల అంటే వెలుగోడు గాని అయ్యలూరు గాని శ్రీవెల్లలో గాని చదివిన విద్యార్థులకు కేవలం వాళ్ళ కోసం మాత్రం వాళ్లకు జూనియర్ కాలేజ్ లో ఉర్దూ జూనియర్ కాలేజ్ చేరడానికి చేరుతున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేగాని చుట్టుపక్కల ఉండే ఆత్మకూరు, బనగానపల్లె ఇక్కడ నుంచి వచ్చి అప్లికేషన్ వస్తున్నాయి. కానీ వీళ్ళకంతా ఇవ్వడానికి అంజుమన్ అంత అన్ని నిధులు లేవు. కాబట్టి మైనార్టీ విద్యార్థులు దీన్ని గ్రహించాలి. పక్క పల్లెల్లో ఉండే ప్రజలు. నంద్యాల అంజుమన్ సంస్థ నంద్యాల ప్రజలకే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీలకు గర్వకారణమైన సంస్థ. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము 10th పాస్ అయిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 300 ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా 530 మందికి ఒక్కొక్కరికి 3,000 చొప్పున ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద ఆనందకరమైన విషయం, చాలా గొప్ప విషయము. తర్వాత అంజుమన్ తరఫున ప్రతి సంవత్సరము పేద వనితలకు వివాహాలు చేసుకోవడానికి ఒక్కొక్కరికి 50,000 ఇస్తున్నారు. ఇది ప్రభుత్వంలో కూడా ఈ ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. కానీ అంత పెద్ద కార్యక్రమము ప్రతి సంవత్సరము 5-6 మంది జంటలు కలిసి వచ్చినా గానీ ఒక్కొక్కరికి 50,000 ఇస్తున్నారు. పెళ్లి ఖర్చులు, నికా ఖర్చులు కూడా భరిస్తున్నారు. అదే విధంగా నంద్యాలలో ఉన్న ఇంచుమించు 100 మసీదులకు జానిమాజులు ఇస్తున్నారు. అంజుమన్ తరఫున అనౌన్స్మెంట్ ఏమంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ప్రభుత్వ పరంగా MBBS సీట్ సాధిస్తారో వాళ్లకు గవర్నమెంట్ ఫీజు అంజుమన్ కట్టడానికి సిద్ధంగా ఉంది, బాహటంగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచాలని కోరుతున్నాము. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह, बहुत बड़ी खुशी की बात है। आज अंजुमन की जानिब से पूरे 10वीं जमात जो पास होकर बच्चे जा रहे हैं इंटरमीडिएट में पढ़ने के लिए, पढ़ने वाले तलबा तालिब इल्म लड़के और लड़कियों के लिए एक बच्चे को जो है 3,000 रुपए इंशाल्लाह ये साल भी दे रहे हैं। बहुत बड़ी खुशी की बात है। तकरीबन नंद्याल वालों को जो है बड़ी खुशकिस्मती है। కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టును ఆ పార్టీ నాయకుడు స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ నాయుడు మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ పక్కా వ్యూహం ప్రకారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. బీసీ నేతలను రాజకీయంగా అణచివేయడానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను అక్రమంగా బరాయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల దౌర్జన్యాలతో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతోందని, వీరి తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.
బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే ఎమ్మెల్యే విరూపాక్షపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలని శివశంకర్ నాయుడు డిమాండ్ చేశారు. నా పేరు బోగోలు శివశంకర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను చిప్పగిరి మండలంలో మెల్లెక్కల్ అనే ఒక గ్రామంలో వైఎస్ఆర్ కార్యకర్త మీద దాడి జరిగితే, అంటే పరస్పర దాడి వాళ్ళు చేసుకుంటే, అక్కడ స్థానికుడు ఎమ్మెల్యే గారు బుస్స విరూపాక్ష అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళాడు. వెళితే ఇతని మీద దాడి చేశారు టీడీపీ మూకలు. ఇతని తమ్ముడిని గాయపరిచారు. అనంతరం సరే తప్పించుకొని ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత దాదాపుగా తెల్లవారుజామున 2:45 ఇంటి డోర్లు పగలగొట్టి సీసీ కెమెరా ధ్వంసం చేసి వాటికి సంబంధించినటువంటి డిస్కులు పోలీసు వారే ఎత్తుకెళ్లి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని తీసుకెళ్లి దాదాపుగా చిత్తూరు స్టేషన్లో ఇప్పటివరకు కూడా పెట్టి, ఈ క్షణం వరకు పెట్టి అతని మీద అత్యాయత్నం కేసు 307 సెక్షన్ పెట్టేసి, అతను కాకుండా ఇక 26 మంది మీద కేసులు పెట్టి, ఈ విధానం, ఈ ప్రభుత్వ విధానం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో, మేము ఏం చెప్తామంటే, అతను అక్కడ జరిగింది బీసీలు కొట్లాడిపోయారు. అతను పరస్పర అంగీకారం అతను పోయాడు. కానీ వీళ్ళు రాజకీయం చేసి ఎమ్మెల్యే గారిని నిర్దాక్షిణ్యంగా తెల్లవారుజామున 2:40 తీసుకెళ్లి అరెస్ట్ చేసి సీసీ కెమెరా కొట్టేసి వాళ్ళ డెస్క్ మొత్తం ఎత్తుకుపోయంటే ఇంకా సామాన్య మనడు ఎక్కడ బతాడా? రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు. మాకు కూడా డీజిల్ బుక్ ఉంది, మాకు కూడా వస్తుంది. మీ రెడ్ బుక్ ఏం చేస్తారు చేయండి. మేము ఒక విరూపాక్ష అనే వ్యక్తిని బీసీ నాయకులు చూసాం. మేమైతే ఈ రోజు మీరు చేసినటువంటి దాడిని ఒక వాల్మీకి బిడ్డ మీద చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. అయ్యా, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక బీసీ బిడ్డ గెలిచాడు, అందులో వాల్మీకి బిడ్డ. అతని మీద మీ కక్ష, మీరు ఏం చేశారండి? అతని మీద కక్ష సాధిస్తారు మీరు. అతను ఈరోజు మీరు 307 పెట్టి, అతను కాకుండా 26 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు కుట్ర మీరు చేస్తా ఉన్నారే, ఏదైతే చేస్తా ఉన్నారే మీరు, వాటికి మీరు రేపు సమాధానం చెప్పరా? అందుకు మేము అంగీకరిస్తామా? అందుకు మేము అంగీకరించి ఉంటామా? అది సాధ్యమేనా? అది సాధ్యమైతే మా కార్యకర్తలు ఊకుంటారా? నువ్వు రెడ్ బుక్ అంటావు, మేము డిజిటల్ బుక్ అంటాం. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీకు ఎటు బీసీలకు చేసే ఉద్దేశం మీకు లేదు. ముఖ్యంగా వాల్మీకులు అంటే చంద్రబాబుకి అస్సలు వచ్చరు, అది అందరికి తెలిసే విషయమే. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డీసీఎం ఉన్నారు, అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రధానమంత్రి సమక్షంలో కరోనా బహిరంగ సభలో కూడా వాల్మీకులు ఎస్టులు చేస్తా అని చెప్పి ఏదో చెప్పాడు. ఈరోజు అన్ని మర్చాడు. ఈ విధమైన దాడి చేసుకుంటూ పోతే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. ఇది ముమ్మాటికి తప్పు చర్య. ఒక బీసీ బిడ్డ, ఒక చిన్న కాంట్రాక్టర్, అతడు మా జగన్ సార్ అతను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, అదే కాన్స్టిట్యూషన్ గతంలో గుమ్మూరు జగన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2014 గెలిపించి 2019 గెలిపించి ఏకదాటిగా 5 సంవత్సరాలు మినిస్టర్ మీద చరిత్ర మా జగన్మోహన్ సార్. అది పక్కన పెట్టేసి ఒక ఎంపీ గారిని అనంతపురికి తల రంగా అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ దింపిన చెత్త జగన్ సార్ది. అది కూడా పక్కన పెట్టేసి ఇది ఆదరణ కాన్స్టిట్యూషన్ లో ఒక ఎమ్మెల్సీని, మధుసూదన్ అనే డాక్టర్ వ్యక్తిని ఎమ్మెల్సీ చేసే చరిత్ర జగన్ సార్ది. ఇలాంటి చరిత్రలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పటికైనా కాస్తో కూస్తో సిగ్గు తెచ్చుకొని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి, రాజ్యాంగానికి లోబడుకొని నడవండి. లాస్ట్కు మీకు ఎట్లా ఉందంటే మీ పరిస్థితి, ముసలి వాళ్ళు, పండుడాకులు వాళ్ళు కూడా మీ పరంగా చేరుకునే సందర్భం వచ్చింది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను అతను ఏం తప్పు చేశాడండి? విరూపాక్ష అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచడం తప్ప? అతను చేసిన తప్పు ఏంటి చెప్పండి? మీ టీడీపీ గుండాలు, మీ టీడీపీ అల్లరి మూకలు
అతని మీద దాడి చేస్తే, ఒక కార్యకర్తకు దాడి జరిగినప్పుడు, ఒక కార్యకర్త అన్యాయం జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యేగా అతని బాధ్యత కదా, అతను పరామర్శించాలి కదా. అతని బాధ్యత వెళ్తే అతని మీద దాడి చేస్తారు. అతని తమ్ముని మీద దాడి చేసి గాయపరిచారు. ఎంత దుర్మార్గమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ఉందా? ఏ రోజన్నా గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా చేశాం మేము. ఎన్టీఆర్ ఏమంటారు తెలిసే, ఎన్టీఆర్ కూడా బీసీలను ప్రేమించి ఎంతో మంది టికెట్లు ఇచ్చారు. తను ఆ పార్టీ దొంగులుకొని, ఆ పార్టీ మీరు దొంగులుకొని ఈ రోజు కూడా సింగిల్ డిజిట్ మీద గెలిచిన సత్తా మీకు లేదు. టీడీపీకి కూటమి ఏర్పడి మీరు ఉమ్మడికి వచ్చి మీరు యుద్ధం చేస్తారు తప్ప ఇక్కడ మీకు జరిగింది కానీ, మీకు ఒరిగింది కానీ, మీకు ప్రజలు చేసింది కానీ, మీకు ప్రజాస్వామ్యంలో మీకు ఉన్నది కానీ లేదు. అదేందో రేపు ప్రజాస్వామ్యంలో రేపు తెలుస్తుంది. రేపు అక్టోబర్ సెప్టెంబర్లో లోకల్ బాడీస్ ఉన్నాయి, అదేదో మీకు తెలుస్తుంది. మా జగన్మోహన్ అనే వ్యక్తి ఈవీఎం నమ్ముకొని బతకలే, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజాస్వామ్యంలో బతికాడు. ఎవరండి చేసింది? ఇన్ని సచివాలయాలు, ఆర్బికే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, ప్రతి వ్యక్తి ఈ పార్టీలా ఆ పార్టీలా, కులం లేదు, మతం లేదు, ప్రతి వ్యక్తికి సంక్షేమ పరిచయం అది మాది కదా, మా ప్రభుత్వం కదా అది. మీరు నిన్న పెన్షన్ ఇస్తే 2 లక్షల చిల్లర వేస్తారు, మీరు కట్ చేశారు. మీరు పిల్లలకు అమౌంట్ దీనికే దాదాపు 14 లక్షల చిల్లర పిల్లలకు మీరు కట్ చేస్తారు. ఇదే మీ ప్రభుత్వం. కనీసం సిగ్గుపడాల్సిన సందర్భం మీకు ఉంది కదా. ఈయన నిన్న చర్య అంటే కూడా చెప్పమంటారు మీకు. నిన్న భోగాపురం అనే ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే మొత్తం నాదంటాడు ఈయన. 2023లో జగన్ సార్ దానికి భూమి పూజ చేసి 2026లో ఇక్కడ విమానం చూస్తా అని చెప్పిన చరిత్ర మా జగన్ సార్ది. ఈరోజు మీకు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీకని ఏదైనా సరే మీకు చెప్తా ఉన్నాం మేము. మీకు రెడ్డి బుక్ ఉండొచ్చు, మాకు డీజిల్ బుక్ ఉంది. డీజిల్ కాదు, డీజిల్ బుక్ ఉంది. మళ్ళీ డీజిల్ బుక్ అంటే మీరు తట్టుకోలేదు. మళ్ళా అది చాలా కష్టమైన విషయం. అది మా సార్ డీజిల్ వచ్చాడు, మా బండ్లు అర్థం ఉంటాయి. మళ్ళా అది వేరే విషయం. అది ఒక బీసీ బిడ్డను నిర్దార్శంగా తీసుకుపోయి, నిన్న మత్స్యకారి బిడ్డను తీసుకుపోతుంది కదా మీరు. నిన్నగాక మొన్న ఒక మత్స్యకారి బిడ్డను, మాజీ మినిస్టర్ను ఒక కొడుకు యాక్షన్ చేస్తే తీసుకెళ్లి వ్యక్తిగత హత్య అని చెప్తారు మీరు. ఎట్లా సాధ్యం అండి? రోడ్డు యాక్సిడెంట్ కు చట్టాలు లేవా? ఈరోజు పోలీసు వ్యవస్థ ఎట్లా పోతా ఉందంటే మేము చెప్పకూడదు. ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకూడదని శుభ్రంగా మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చేసే పనులకు మేము తిరిగి చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఎక్కడ భయపడము, ఎక్కడ తగ్గం, ఎక్కడ లొంగం. ఏ రోజు మేము ఇళ్లలో ఉంటాం, ఇక్కడ నిద్రపోతాం, ఇక్కడే అనుకుంటాం. జెండా మార్చం, నాయకుడిని మార్చం. ఇది మా సిద్ధాంతం. ఇది అలాంటి కార్యకర్తలను తయారు చేసుకునే పార్టీ ఏదైనా పార్టీ అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను గౌరవంగా చెప్తాను. ఒక బీసీపీ మీద మీరు ఈరోజు విరూపాక్షని తీసుకుపోయి కేసు పెట్టి తీసుకుపోతారు సార్ ఈరోజు. సార్ వాటికి తోడు మళ్ళీ 20 మంది సార్ మళ్ళీ జోడి చేసి సార్ మీ వాళ్ళు దాడి చేశారు కదా, మరి మా వాళ్ళు గాయపడ్డారు కదా, మా వాళ్ళకి ఇంజూర్ అయింది కదా, మా కూడా ఫస్ట్ ఎయిడ్ చేశారు కదా, మా వాళ్ళు కూడా ఎమ్మెల్సీ జరిగింది కదా, మరి వాళ్ళ మీద కేసులు లేవా సార్? ఏం సార్ ఈ వెళ్ళ అనుకుంటే బాధ అనిపిస్తుంది. ప్రజాసేవలో బాగా బతకాలి. రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీకు తగిన గుణపడం ఖచ్చితంగా చెప్పిత్తని చెప్పి సభముఖంగా చెప్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. ఓటర్ల రక్షణకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ విధానాన్ని జీవో ద్వారా అమలు చేయాలి. సీఎం చంద్రబాబుకు నంద్యాల ముస్లిం జేఏసీ ఆల్మేవ విజ్ఞప్తి. ఆటో నగర స్థలం కేటాయింపులో జాప్యం, తీవ్ర ఒత్తిడితో కార్మికుడు బలి. అసోసియేషన్ అధ్యక్షుడు జాకిర్ అన్యాయం వల్లనే గుండెపోటు, బాధితుల ఆరోపణ. నంద్యాలలో వైభవంగా అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పణ.
స్లీపర్ రైలు ప్రతిపాదన. నంద్యాలలో అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ నాయుడు మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.